హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. విత్తనం పెట్టగానే మామిడికాయలు వచ్చేస్తాయా? ఆ మామిడి చెట్టు పెరగాలి, పెద్దదవ్వాలి, పువ్వు పుయ్యాలి, కాయ కాయాలి, పళ్ళు రావాలి. అంతేగాని వెంటనే రాకపోవచ్చు. ధర్మానుష్ఠానం చెయ్యగా ఒరిపిడికి లోనవగా నువ్వు అంత కీర్తిని పొందుతావు, అంత శాశ్వతత్వాన్ని పొందుతావు. అనుమానం లేదని చెప్పడానికే నరుడిగా పుట్టి ధర్మానుష్ఠానం చేసిన రాముడు యుగాలు మారిపోయినా దైవంగా నిలబడ్డాడు అని చెప్పి నిరూపణ చేయడం. ఎందుకంటే నరుడి కథ అని కదా ప్రారంభమైంది. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు కలిగినటువంటి నరుడి కథగా ప్రారంభమైనటువంటి రామాయణం చిట్ట చివరికి రామనామం అమృతమైపోవడానికి, రామ కథ మృత సంజీవని అయిపోవడానికి, రాముడు దైవం అయిపోయేటట్టుగా చెయ్యడానికి ధర్మము కారణమైంది. ఆ ధర్మమును పట్టుకో, అదే చెప్పింది కౌసల్య సద్యన్న పూట. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవసార్దూలా ధర్మస్వామభిరక్షతౌ. ఆటు పోటు ఏది రాని ధర్మాన్ని వదిలిపెట్టక. ఇత పూర్వం వదలలేదు, ఇక పైన వదలకు. అది నిన్ను కాపాడుతుంది. ఏమైంది? త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చేసిన రామనామం రామ కథ అలాగే ఉండిపోయి. కాబట్టి చేసిన ధర్మం ఎక్కడికి పోదు. నువ్వు పాటించిన ధర్మం ఏదుందో అది ఎప్పటికీ నిన్ను కాపాడుతూ ఉంటుంది. ధర్మాన్ని పోగొట్టగలిగిన శక్తి ప్రపంచంలో లేదు. అనుష్ఠించిన ధర్మం ఏదుందో అది కాపాడుతుంది. కానీ తెలిసో తెలియకో ఆవేశంలోనో పొరపాటునో గ్రహపాటునో అధర్మం చేసావు, పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మ ఉంది. అది భగవతి యొక్క అనుగ్రహం. ప్రాయశ్చిత్త కర్మ ఎందుకు ఇచ్చింది అంటే అదే పనిగా అధర్మం చేసి పోగొట్టుకోమని కాదు. తెలిసో తెలియకో ఉద్వేగంలోనో ఆవేశంలోనో ఏదో ఒకటో రెండో నీ వలన పొరపాట్లు జరిగితే పశ్చాత్తాపం పొంది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మ ఉంది. ధర్మం పోగొట్టుకోవలసిన అవసరమే లేదు. ధర్మానుష్ఠానం కాపాడి తీరుతుంది. అందుకే చేసిన ధర్మం పోదు. చేసిన అధర్మం పోగొట్టుకోవడానికి మాత్రం శాస్త్రాలు మార్గాలు చెప్తాయి. పైగా లోకంలో నిజానికి అందరికన్నా పూజను అందుకునేవాడెవరు? ధార్మికుడే. అది ఎంత పెద్ద సభ కానివ్వండి, ఊళ్ళో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళనివ్వండి, పేరు వినపడగానే ఆయన అండి, మహానుభావుడు, గొప్ప ధర్మాత్ముడండి అని 2 చేతులెత్తి నమస్కరిస్తారు. ధర్మాత్ముడు పూజను అందుకుంటాడు లోకంలో. పూజనీయుడవడానికి కారణమేది? ధర్మాచరణమే. మిగిలిన వాటి వల్ల వచ్చేటటువంటి పూజార్హత పరిమితము. ఆయన అధికారి, అధికారంలో ఉన్నంతకాలం, ఆయన రాజు, రాచరికంలో ఉన్నంతకాలం, ఈయన బలవంతుడు, శరీరంలో బలం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉంటుందా? మాకురు జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లు. కాలం తినేదు బలాన్ని. కానీ ధర్మమో ఎంత పెద్దవాడైపోయినా ఆయన చెయ్యవలసిన ధర్మాన్ని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన పూజనీయుడు. 2, ఒక ధనవంతుడు తాను సుఖాన్ని అనుభవించగలడు, ఇక్కడ ఉన్న తన వారిని సుఖపెట్టగలడు. కానీ ధర్మాత్ముడి వలన దేవతలకే అన్నం అందుతోంది. ఎందుకని? ఆయన చెయ్యవలసిన ధర్మం ఆయన గుర్తెరిగాడు కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు, హవిస్సెడుతోంది దేవతలకి. ధర్మాత్ముడి వలన దేవతలు అన్నం తింటున్నారు. ధర్మాత్ముడి వలన అందరికీ సుఖం కలుగుతోంది. ఆయన నా ఒక్కడి కోసమని చేయలేదు, లోక కళ్యాణం కోసమని చేశాడు. వేలపట్టున వర్షాలు పడ్డాయి. అటువంటి వాడు ఉన్నాడు కనుక ధర్మాత్ముడి యొక్క అస్తిత్వం, ఆయన ఉన్న కారణం చేత వర్షాలు పడ్డాయి. ఋష్యశృంగుడు ఉన్న చోట వర్షాలు పడలా? వర్షాలు పడితే లోకమంతా సుభిక్షంగా ఉందా లేదా? లోకం అంతా సంతోషంగా ఉండడానికి ధర్మం కారణం. ధనం లోకం అంతటినీ నువ్వు ఎలా పోషిస్తావు? ఎంత ఐశ్వర్యవంతుడైనా లోకానికి అంతటికీ అన్నం పెట్టగలడా? ధర్మాత్ముడు తన ధర్మాచరణము చేత వర్షాలు పడేటట్టు చేసి క్షామము లేకుండా చూసి లోకాన్ని ప్రశాంతంగా ఉండేటట్టు చేయగలుగుతున్నాడు. అది ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి ధర్మాత్ముడు అందరినీ సుఖంగా ఉంచగలడు. ధర్మాత్ముడు పుట్టిన కారణం చేత పితృదేవతల సుఖాన్ని పొందుతారు. ధర్మాన్ని నమ్ముకుని పాటించేవాడు పుట్టాడు. ఆయనని చూసి పితృదేవతల్ని కూడా నరకం నుంచి ఉత్తీర్ణుల్ని చేసి ఉత్తమ లోకాలకు పంపిస్తారు. కాబట్టి ధర్మాత్ముడి వలన పితృదేవతలు సంతోషిస్తున్నారు.
ధర్మాత్ముడు ఎక్కడున్నాడో అక్కడ తాను సుఖంగా ఉంటాడు. ఆయనకి సంతోషానికి కారణం ఏమిటి? తను ధర్మం ఆచరించడమే. నేను నా ధర్మాన్ని ఆచరించానా లేదా అంతే. రాముడికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ధర్మరాజు గారికి ఎన్నో కష్టాలు వచ్చాయి, అయినా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఎందుకున్నారు? ఒక్కటే కారణం, మా ధర్మాన్ని మేము పట్టుకున్నామా లేదా. ధర్మాన్ని వదిలేస్తే ఏడవాలి, ధర్మాన్ని వదలలేదు, ధర్మాన్ని పట్టుకున్నాం, సంతోషంగా ఉన్నారు అంతే. సంతోషానికి కారణం ఏది? ధర్మమే. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ. నిజానికి ఈ ధర్మమునందే ఈ లోకమంతా నిలబడి ఉన్నది. ధర్మో రక్షతి రక్షిత. ఈ ధర్మ చక్రమే లోకానికంతటికీ కూడా రక్షణ కల్పించుతున్నది. అంత గొప్పగా రక్షణ హేతువైనటువంటి ధర్మం ఏదున్నదో ఆ ధర్మము అంత శక్తిని పొందడానికి కారణం నిజానికి ఆ ధర్మమునందు లక్ష్మీదేవి ఉండడమే. ఆమె చెప్పినది ధర్మమైంది, శృతి రూపిణి. ఆమెయే ధర్మానుష్ఠాన తత్పరులకు ఇంతటి వైభవాన్ని అనుగ్రహిస్తోంది. అందుకే ధర్మమును పట్టుకోగలిగినవాడు, ధర్మముని ఆచరించగలిగినవాడు మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకు ధర్మం అన్న మాట లేదు. దేవీ భాగవతంలో వ్యాసుడు చెప్పినట్టు పశుధర్మో నమీ ప్రీతిం అంటాడు. మిగిలిన ప్రాణులకన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం. మనిషికొక్కడికే ధర్మం. ఆ ధర్మం ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో శాస్త్రాన్ని, గురువుని ఆధారం చేసుకొని నేర్చుకుని ఆ భక్తితో ప్రవర్తించిన వాడు ఎవరున్నాడో ఆయన ధర్మాత్ముడు. ఆ ధర్మము ఆయన ఒక్కడి సుఖానికే కారణం కాదు. ఆయన వలన ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, లోకము, పితృదేవతలు, దేవతలు ఇంతమంది సంతోషిస్తున్నారు. అందుకే ధర్మము గొప్పది కనుక, ఇంత వైభవము కలిగినది కనుక ధర్మనిలయాయై నమః. ఆ ధర్మమునందు ఆ తల్లియే సుప్రతిష్ఠితమై ఉన్నది అని ప్రతిపాదన చేస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో తరువాతి నామం కరుణాయై నమః. కరుణ అంటే దయ కలిగి ఉండడం. అసలు అమ్మవారి యొక్క స్వరూపమే రాశీభూతమైనటువంటి దయ. అంతటా పరివ్యాప్తమైనటువంటి తల్లి, ఆద్యంతములు లేనటువంటి తల్లి ఒక రూపాన్ని ధరించి భక్తులను అనుగ్రహించడానికి వస్తోంది. ఆ లక్ష్మీదేవియే ఎన్నో రూపాలు స్వీకరించింది. అది వేదంలోనే ఉంది అని నేను తరచుగా అంటున్నాను కదా. సిద్ధలక్ష్మిగా, మోక్షలక్ష్మిగా, జయలక్ష్మిగా, సరస్వతిగా, వరలక్ష్మిగా, శ్రీలక్ష్మిగా, దుర్గగా, కాత్యాయనిగా, కాళిగా ఇన్ని రూపాలను ఆమె పొందింది. ఎందుకన్ని రూపాలు పొందడం అంటే ఎప్పుడెప్పుడు ఆ రూపాలు పొందినా దాని యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం మాత్రం ఒకటే. ఆవిడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవతిని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వారు. ఆమె ఎలా చెప్పిందో అలా ధర్మాచరణం చేస్తూ ఆమె అనుగ్రహము చేత మనం అభ్యున్నతిని పొందాలి అని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ఉన్నటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారిని అనుగ్రహించడం కోసం అవతార స్వీకారం చేస్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. నిజానికి ఆవిడికి పుట్టవలసిన అవసరమూ లేదు, ఒక రూపం తీసుకోవలసిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఆవిడ అనేక పర్యాయములు, అనేక రూపములను స్వీకరించింది. ఎందుకు స్వీకరించింది అంటే ఎప్పుడెప్పుడు సాధు పురుషులైనటువంటి వారు దుర్మార్గులైన వారి చేత కష్టపెట్టబడతారో అప్పుడప్పుడు వారిని రక్షించడం కోసం ఆవిడ ఒక రూపాన్ని తీసుకుని వచ్చింది. అంటే కారుణ్యము లేని తల్లి అయితే అసలు అన్ని మార్లు అన్ని రూపములు తీసుకోవలసిన అవసరం ఏమిటి? ఒక్కొక్కసారి భూమి పంట పండడానికి కొంత సమయం పడుతుంది, ఈలోగా పిల్లలకి తినడానికి ఏమీ లేదు అనుకుంటే శాకాంబరి మొదలైనటువంటి రూపములను పొంది ఉత్తర క్షణంలో జనుల యొక్క ఆకలిని తీర్చి వాళ్ళని కాపాడింది. ఆవిడ ఏ అవతారంలో వచ్చినా సరే అందులో ప్రధానమైనటువంటి లక్షణము ఆమె యొక్క దయయే. నిజానికి ఆవిడ రాశీభూతమైనటువంటి దయ. దయ ఒక చోట ఘనీభవించి దానికి పేరు పెడితే అదే శ్రీమాత, జగన్మాత, లోకమాత, ఇందిర, శ్రీలక్ష్మి. కాబట్టి ఆ తల్లి రాశీభూతమైనటువంటి దయాస్వరూపం. ఇప్పుడు ఈ దయ అనేటటువంటి దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది లోకంలో. శక్తి లేనివాడు దయని పొంది ఉన్నాడనుకోండి,
ఆయన వరకు ఆయనకి అది మంచి గుణం, దానివల్ల ఉపయోగం ఏముందండి అని చటుక్కుని తీర్పు చెప్పడం కూడా మర్యాద కాదు. అవతలవాడు ఉపకారం చెయ్యగలిగాడా చెయ్యలేకపోయాడా వదిలేయండి, కానీ ఆయన మనస్సు యువతల వారి యొక్క కష్టాన్ని చూసి చెలించిపోయింది, ఎంతో దయని పొందాడు. అక్కడ వరకు అది చాలు, అది మంచి గుణం. ఆయన ప్రయత్నించాడు, ఆయన శక్తి చాలదు, ఆయన చెయ్యలేకపోయాడు పాపం ఉపకారం, అది వేరు విషయం. కానీ మనసు మంచిదా కాదా? మనసు మంచిది, చాలా దయ కలిగినటువంటి వాడు. కానీ పరిమితి ఎక్కడొచ్చింది? ఆయన శక్తి అవతలవాడి యొక్క కష్టాన్ని ఆదుకోవడానికి సరిపోలేదు, అవతలవాడిని కష్టంలో ఉద్ధరించడానికి యువతల వారి యొక్క శక్తి సరిపోలేదు. అప్పుడు ఆ దయ వలన యువతల వారికి ప్రయోజనం కలిగింది అని చెప్పడం కష్టం. కానీ అమ్మవారి యొక్క శక్తి అనంతము. ఆవిడ శక్తికి పరిమితి ఏమిటి? ఆవిడ కామకోటి. ఆవిడ శక్తి ఇంతవరకే ఉంటుందండి, ఆవిడ ఇంతే చేస్తుందండి అని చెప్పడం అసలు అసందర్భమైనటువంటి విషయం. ఆవిడకి శక్తి సరిపోకపోవడం అన్న మాట అన్వయం కాదు. ఆవిడ ఏదైనా కూడా చెయ్యగలదు, చెయ్యడానికి ఆవిడ కష్టపడవలసిన అవసరం లేదు. ఆవిడ ఏదో కష్టపడి చేతులతోటో ఆలోచించో చెయ్యవలసిన పని లేదు. ఈక్షణ శక్తి. ఆమె మనసులో సంకల్పం చేసి ఇలా చూసిందనుకోండి చాలు, పని నెరవేరిపోతుంది. కనుచూపుల చేత చెయ్యగలిగినటువంటి శక్తి, అంత శక్తి ఉంది. ఆర్ద్రత లేదు మనసుకి. ఆర్ద్రత అంటే తడి పొంది ఉండడం. అవతలవారి కష్టాన్ని చూసి యువతలవారి యొక్క మనసు కదలాలి. అలా మనసు కదలలేదనుకోండి, ఆర్ద్రం అవ్వలేదనుకోండి, అయ్యో పాపం అంత కష్టంలో ఉన్నాడు, మనం ఉపకారం చెయ్యాలనేటటువంటి ధోరణి లేకుండా ఎప్పుడూ అవతలవారిలో ఉండేటటువంటి లోపములను మాత్రమే ఎంచడం అలవాటైపోయింది అనుకోండి. అదిగో వాడు వచ్చేసాడా, వాడు ఇచ్చేసాడా, వాడు మంచి పనులు చేశాడా, వాడు పుస్తకాలు చదివాడా, వాడు పూజ చేశాడా, వాడు అనుష్ఠానం చేశాడా, నాకు నమస్కారం పెట్టాడా, ప్రదక్షిణం చేశాడా, హోమం చేశాడా, యజ్ఞం చేశాడా, యాగం చేశాడా, దానం చేశాడా అని ఆవిడ చూడడం మొదలెట్టింది అనుకోండి. అసలు నిజానికి నాబోటిగాడు ఆవిడ అనుగ్రహం పొందడానికి ఎలా పాత్రత పొందుతాడు? వేళ పట్టున ఆకలి పొందడానికి, దాహం వేయడానికి, ఆకలి వేసినప్పుడు అన్నం తినడానికి, దాహం వేసినప్పుడు నీళ్లు తాగడానికి కావలసినటువంటి వ్యవస్థ ఉండి అవి అంది తిని తాగి వేళ పట్టున నిద్రపోయి సంతోషంగా ఉండగలుగుతున్నామంటే నిజంగా నా బోంట్లకు యోగ్యత ఉందని ఆవిడిస్తున్నది కాదు. యోగ్యతాయోగ్యతలను చూడకుండా వాడు ఎప్పటికైనా యోగ్యతని పొందుతాడులే అని అనుగ్రహించడం ఆమె యొక్క దయ. దానికి ఆవిడికి కావలసినంత శక్తి ఉంది, ఆవిడికి కావలసినంత ఆర్ద్రత ఉంది. కాబట్టి ఇప్పుడు శక్తి ఆర్ద్రత రెండూ కూడా కూడే. ఈ కూడినటువంటి కారణం చేత ఆ తల్లి మనందరినీ కూడా అనుగ్రహిస్తోంది కాబట్టి ఆ తల్లి పరిపూర్ణమైనటువంటి దయాస్వరూపం. అందుకే ఆవిడికి గౌణమై నామమే ఏదిగా మారిపోయింది అంటే కరుణాయై నమః, రాశీభూతమైనటువంటి దయాస్వరూపిడివి తల్లి నువ్వే. కాబట్టి ఆమెకి కరుణాం అని ఒక నామం. తర్వాత ఆ తల్లి లోకమాత్రే నమః, ఈ లోకమునకు అంతటికీ కూడా నిజానికి తల్లి ఆమె. ఎందుకని? లౌకికంగా మనం ఒక తల్లి గర్భంలోంచి వస్తున్నాం, ఆమె మనకు తల్లి, అంతవరకు ఏ దోషం లేదు. ఆమె తల్లి ఏమి? సాక్షాత్ పరదేవతయే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించినప్పుడు నిజానికి ఈ సృష్టి స్థితి లయ మూడు చెయ్యడానికి కారణం భౌతికంగా బయట అమ్మ కడుపు కదూ గర్భాలయం అయింది, అందులో కదూ పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. నా ఒంటి మీద ఒక చిన్న కురుపు పుట్టింది అనుకోండి, ఆ కురుపుని కోసేసి వైద్యుడు తీసేసినా అది నా శరీరంలో పుట్టింది కదూ, అది నా శరీరంలో అంతర్భాగం. తీసేసినా అది ఎక్కడిది అంటే నా శరీరంలోది, తీసేసింది. నిజానికి అమ్మ కడుపులో పెరిగి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాం. మనం ఎవరం? అమ్మలో అంతర్భాగం. అమ్మలో అంతర్భాగమే విడివిడి తిరుగుతున్నాం. కాబట్టి అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త. నిజానికి పుట్టగానే
మనిషి బ్రతికాడు అంటే ఎవరి అనుగ్రహం చేత బతుకుతున్నాడు? అమ్మ కదూ పాలిచ్చింది, అన్నిటినీ మించి ఓదార్పు. ఆ అమ్మ చేత్తో పట్టుకుని దగ్గరకు తీసుకుని గుండెలకి అదుముకుంటే అంత భయం పోయింది. కటిక చీకట్లో అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు అంత వెలుతురులో 6 అడుగుల ఎత్తువాళ్ళు, 5 అడుగుల ఎత్తువాళ్ళు, అంతంత ఆకారాలు, అన్ని మాటలు, అన్ని శబ్దాలు వినపడినప్పుడు ఆ పసిబిడ్డకి ఎంత భయం వేస్తుందో. అంత భయం నుంచి ఓదార్పు, రక్షణ ఎక్కడ కలిగింది? అమ్మ ముట్టుకునేటప్పటికే, అమ్మ దగ్గరకు తీసుకునేటప్పటికే, అమ్మ లాలించేటప్పటికి, అమ్మ మాట వినేటప్పటికి ఏదో ఓదార్పు, ఏదో ధైర్యం. అది స్థితికర్త యొక్క లక్షణం కదా. శ్రీ మహావిష్ణువే అమ్మ అయింది. అమ్మ అయి మనని కాపాడుతోంది. అమ్మయే లయకర్త. ఎంతసేపైనా ఆడుకుంటూ రాత్రి తొందరగా నిద్రపోకపోతే బలవంతంగా తీసుకొచ్చి పడుకోపెట్టి జోకొట్టి నిద్రపుచ్చుతున్న తల్లి స్వల్పకాలిక లయం చేస్తోంది కదా. నిద్ర స్వల్పకాలిక లయం. స్వల్పకాలిక లయానికి కారకురాలవుతోంది కాబట్టి అమ్మ లయకర్త, అమ్మయే సృష్టికర్త, అమ్మయే స్థితికర్త, అమ్మయే లయకర్త. అందుకే అమ్మయే పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మం అంటే ఏమిటి? సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమునకే పరబ్రహ్మమని పేరు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచులెవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు. కాబట్టి అమ్మ పరబ్రహ్మం. లౌకికంగా మన కళ్ళెదురుకుండా కనపడుతోంది అమ్మ. కానీ నిజానికి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టేసిన తరువాత, అయ్యో నీకో మంచి శరీరం ఇచ్చాను, ఆ శరీరంతో చెయ్యవలసినవి చేసుకోలేదు, నువ్వు ఇంత దురితం ఉంది, ఇది పోగొట్టుకోవడానికి మళ్ళీ ఇంకో శరీరం ఉంటే తప్ప నువ్వు ఎలా పోగొట్టుకుంటావు? కాబట్టి నీకు మళ్ళీ ఉదారంగా ఇంకో శరీరం ఇస్తాను, దాంతో పాపమో పుణ్యమో పోగొట్టుకుని మరింత పుణ్యం చేసుకో, చిత్తశుద్ధిని పొందు, జ్ఞానాన్ని పొందు, నాలో కలిసిపో అని మళ్ళీ 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 అవకాశం ఇచ్చేటటువంటి తల్లి ఎవరు? నిజానికి తల్లి కడుపులోకి మనం రావడానికి కారణమైన తల్లి ఆ తల్లి. ఒక మొగ్గ ఉందనుకోండి, అందులో సువాసన లేదు, పసరిక వాసన ఉంటుంది. కానీ అది పువ్వు అయ్యేటప్పటికీ అందులోంచి సువాసన వచ్చింది, పువ్వు పిండి అవుతోంది. అలా కన్య అమ్మ అయ్యేటప్పటికీ ఆమె స్తనములలో పాలు ఊరేటట్టుగా చేసినటువంటిది ఎవరు? ఆ అమ్మ. కాబట్టి ఆ అమ్మ యొక్క అనుగ్రహం లేకుండా అసలు స్థితి ఎలా నడిచింది? అసలు మనిషి బ్రతకడం, ఉండడం అన్న మాట ఎలా సంభవమైంది? పైగా అసలు అమ్మ కడుపులోంచి రాగానే శిశువు నిజానికి ఉత్తర క్షణం మరణ సదృశమైన వేదన పొందేస్తాడు. ఎందుకని అంటే లోపల అమ్మ కడుపులోంచి బయటికి రాగానే లోపల ఉన్నటువంటి ఆ మలం గట్టిగా రాయిలే అయిపోతుంది. ఆ భయానికి అది విసర్జించలేక అడ్డుపడిపోయి చాలా మరణ ఖేదాన్ని పొందేస్తాడు. మూత్రపిండములు మొదలైనటువంటివి సరిగ్గా పనిచెయ్యవు. చెయ్యనప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అమ్మ మొట్టమొదటిసారి శిశువుకి పాలిచ్చేటప్పుడు కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పసుపచ్చటి జిగురు పదార్థం అమ్మ స్తన్యము నుంచి విడుదలవుతుంది. ఎవరు సృష్టించారది? నా బిడ్డ అన్న భావన అమ్మ పొందగానే అది మొదట విడుదలవుతుంది. దాన్ని బిడ్డడు చప్పరిస్తాడు. వాడికి ఎలా తెలిసింది ఇది అమ్మ స్తన్యం, ఇది చప్పరించాలి, అందువల్ల మనకి పోషణ జరుగుతుంది? ఎవరు నేర్పారు వాడికి? వాడికి ఎలా తెలిసింది? ఎలా కోలోస్ట్రం విడుదలైంది? అది వాడు చప్పరించి మింగగానే లోపల ఉన్నటువంటి మలం మెత్తపడిపోయి విసర్జింపబడుతుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు అన్నీ పనిచేయడం మొదలెడతాయి. వాడు బ్రతుకుతాడు. అంటే అమృతాన్ని అమ్మలోంచి స్రవింపచేసి కాపాడుతోంది. కాపాడడం స్థితికర్త లక్షణం కాదు. అయినప్పుడు అమ్మలో ఇది ప్రవేశపెట్టి కాపాడుతున్నది ఎవరు? అమ్మలకు అమ్మయైన ఆ అమ్మ. కాబట్టి ఆ లక్ష్మీదేవి స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. అమ్మ ఎంత జోకొట్టినా, బడలిపోతే పిల్లవాడు ఏడిచి ఏడిచి పడుకున్నా అంతవరకు ఎందుకు? పిల్లవాడికి ఒంటి నిండా తీసుకొచ్చి ఆ ఒంటి నిండా వాడికి ఏ విధమైనటువంటి సూక్ష్మక్రిములు పట్టకుండా ఉండడం కోసం సున్నిపిండి రాసి బాగా అలది నలుగు పెట్టి
తలస్నానం చేయించేసి ఒళ్ళు తుడిచి సాంబ్రాణి వేసి పడుకోబెట్టేసింది అనుకోండి అమ్మ, స్నానం చేసినందుకు బడలిపోయి వాడు నిద్రైపోతాడు. ఇంకా అమ్మవాడికి కాటుక పెట్టి దిష్టి చుక్క పెట్టి బొట్టు పెట్టి చేస్తూ ఉంటుంది, వాడికి కళ్ళు పడిపోయి నిద్రపోతాడు. అసలు ఆ నిద్ర ఇచ్చి బడలిక తీర్చింది ఎవరు? ఆ నిద్ర ఇవ్వలేదనుకోండి, పసిపిల్లకు వదిలేయండి. మనకి పరుపు వేసుకోగలమేమో, మంచం వేసుకోగలమేమో, దోమలు కుట్టకుండా ఏమైనా ఏర్పాటు చేసుకోగలమేమో, బయట వేడిగా ఉంటే డబ్బులు ఉంటే చల్లగా ఉండేటట్టు చేసుకోగలమేమో, గాలి ఇకపోతే గాలి చేసేటట్టుగా వ్యవస్థ చేసుకోగలమేమో, కానీ నిద్ర పట్టించుకోగలమా? నిద్ర రావాలంటే ఆవిడ అనుగ్రహం కలిగితే నిద్ర పడుతోంది. కాబట్టి అసలు జీవులన్నీ నిలబడడానికి కారణం ఎవరైంది? ఆవిడే. తల్లిగా ఎప్పటికీ పసిబిడ్డలను చేసి లాలిస్తున్నటువంటి తల్లి ఎవరు? ఆ తల్లే. అయినప్పుడు నిజంగా ఆవిడ కాకపోతే లోకమాత ఇంకెవరు? లౌకికంగా కళ్ళ ముందు ఆవిడ ప్రతినిధిగా అమ్మ కనపడుతోంది. నిజానికి కనపడకపోయినా అమ్మలోంచి అమ్మతనాన్ని నింపి ఇవన్నీ చేస్తున్న తల్లి అన్ని ప్రాణులకు చేస్తోంది. ఏదో మనుష్యులకు కాదు, సమస్త ప్రాణులకు. పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, పంది కానివ్వండి, ఎవరు కానివ్వండి. అసలు ఆ పోషణ, సృష్టి, ఆ లయ, కర్మని క్షయం చేయించడం, ఇవన్నీ చేస్తున్న తల్లి ఎంత దయలేకపోతే చేసుకొస్తోంది ఇవన్నీ. కాబట్టి ఆమె లోకమాత. అందుకే ఆవిడ్ని ఆ బ్రహ్మకీట జనని అని ప్రస్తుతి చేశారు. అమ్మా, నువ్వు కేవలం మనుష్యులకు కాదు, బ్రహ్మగారి దగ్గర నుంచి కీటకం వరకు నువ్వే తల్లివి. ఎందుకని? చతుర్ముఖ బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చాడు? పద్మనాభ ప్రియాయై నమః అని నామం ఉంది కదూ, ఆవిడ కుమారుడే. సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవిడ కొడుకే. సృష్టి ఆమె బిడ్డలే, ఆమె నుండే వచ్చింది. కాబట్టి లోకమునకంతటికీ తల్లి ఎవరు? ఆ తల్లియే. అటువంటి తల్లి, అది కూడా ఆవిడకున్న గొప్పతనం ఏమిటి? అమ్మ ప్రేమ అన్న మాటకి, కామము అన్న మాటకి పెద్ద వ్యత్యాసం ఉంటుంది. ప్రేమ ప్రతిఫలాన్ని కోరదు. ప్రేమ అవతల వారి నుంచి నాకు ఇది కావాలని కోరుకోదు. కామము అలా కాదు. వారు నావారు కావాలనో, అది నాదైపోవాలనో, అందులో ఉన్న అందమో, చందమో, విభూతో, వైభవమో, ఐశ్వర్యమో, అధికారమో ఏదో నాది కావాలనో కోరికుంటుంది. అందుకే రాయిలా గట్టిపడితే కామం, పంచదారలా కరిగిపోతే ప్రేమ. ప్రేమ ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని కోరదు. అందుకే తల్లిది ప్రేమ, తండ్రిది ప్రేమ, గురువుది ప్రేమ, అవి ప్రేమ, భాతృప్రేమ. అంతేకాని అవతల వారి వైపు నుంచి తనకి ఏదో ఒక ప్రయోజనం కలగాలని అవతల వారికి చేసినటువంటి సేవని ప్రేమ అని పిలవరు, కామము అని పిలుస్తారు. కాబట్టి ప్రేమ కరిగిపోతుంది. అటువంటి కరిగిపోయే లక్షణం ఆవిడ మన నుంచి నిజానికి ఏం కోరింది? మనం ఆవిడికి ఏమైనా ఇచ్చాము అంటే ఆవిడ సృష్టిలోది పట్టుకెళ్ళి ఆవిడికి ఇస్తున్నాం. అంతేగాని కొత్తగా మనం సృష్టించేది ఏమైనా ఉందా? ఒక్క పువ్వు కొత్తగా మనం సృష్టిస్తామా? ఓ ఆకు సృష్టిస్తామా? ఓ కాయో పండో సృష్టిస్తామా? భౌతికంగా ఏ పదార్థమైనా సృష్టిస్తామా? అవన్నీ ఆవిడ సృష్టించినవి. ఆవిడికి ఇస్తున్నాం. వసుదా, సమస్త ఐశ్వర్యం ఆవిడిస్తోంది. ఆవిడిచ్చింది పట్టుకెళ్ళి ప్రేమతో ఆవిడికి ఇస్తున్నాం. అంత మాత్రం చేత ఆవిడ సంతోషపడిపోతోంది. ఈ గుణం ఎవరిది? అమ్మది. అమ్మతో కలిసి కొడుకుని, అమ్మ నేను వస్తానని వెంటపడి ఏదో ఓ 2 వీధుల అవతల ఆవిడ అన్నగారు ఉంటే అన్నగారిని చూడ్డానికి వెళ్ళింది. ఆ వస్తున్నప్పుడు ఆ పక్కనున్నటువంటి దుకాణంలో మిగలముక్కిన అరటిపళ్ళు కనపడ్డాయి. అమ్మ అరటిపళ్ళు అని వెంటపడితే అమ్మ వాడి కోసమని చెప్పి ఏదో ఒక 6-12 అరటిపళ్ళు కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంచిలోంచి అరటిపండు తీసి జాగ్రత్తగా తొక్క తీసి తినరా అని చేతిలో పెట్టింది. వాడు తినడం మానేసి, అమ్మ ముందు నువ్వు తిను అని అమ్మ దగ్గరికి ఇచ్చాడు. పర్వాలేదురా, అడిగావు కదా, నీకోసమే కొన్నాను, తినంది అమ్మ. కాదమ్మా, నువ్వు కొంచెం కొరికి అన్నాడు. అమ్మ వాడు అలాగే పట్టుకుని ఉండగా చిన్న ముక్క కొరికింది. అప్పుడు వాడు పక్కకి వెళ్ళిపోయి సంతోషంగా నవ్వుకుంటూ అరటిపండు తినేస్తున్నాడు. అమ్మ ఇది జ్ఞాపకాన్ని పెట్టుకుని సాయంకాలం భర్త గారి ఇంటికి రాగానే, ఏమండి మీకు ఒక విషయం చెప్పనా, వాడికి అరటిపండు కొనిపెట్టాను, తినమన్నాను. అమ్మ నువ్వు చిన్న ముక్క కొరుక్కో అని నా వెంటపడి నేను ఒక ముక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడండి.
వాడికి ఎంత ప్రేమో చూసారా, మన జీవితాలు భద్రం అంటుంది. నిజానికి అరటిపండు వాడు కొన్నాడా? వాడేమైనా అరటిపండు సృష్టించాడా? అరటిపండు వాడమ్మకి తెచ్చిచ్చాడా? ఏమీ లేదు. అమ్మ ఇచ్చిన అరటిపండు అమ్మకే పెట్టాడు, ఓ ముక్క కొరుక్కోమని. ఓ ముక్క అమ్మ కొరుక్కుంటే మిగిలిన ముక్క తింటే ఆవిడంతా పొంగిపోయింది. లౌకికమైన అమ్మకే అంత ప్రేమ ఉంటే, ఇన్ని సృష్టించి మనకిచ్చిన అమ్మ, మనం అది అమ్మకి చూపించి తింటే చాలు, నివేదన చేసి తింటే ప్రసాదంగా ఆవిడెంత పొంగిపోతుంది. అప్పుడు ఈ లక్షణం ఉన్న తల్లి జగన్మాత, లోకమాత కాకపోతే ఎవరవుతుంది? కాబట్టి అంత ప్రేమ కలిగినటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి లోకమాత్రే నమః. నిజానికి ఆవిడ లావణ్యం ఏది అంటే కారుణ్యం. ఆవిడ కారుణ్యము లావణ్యమైతే అమ్మ అవుతుంది. లోకంలో అమ్మ యొక్క అందమంతా ఏమిటి అంటే అమ్మ ప్రేమే. అమ్మ ప్రేమే అందం. అందుకే సౌందర్య లహరి. నేను ఇత పూర్వం దాని గురించి ప్రస్తావించాను కూడా. కాబట్టి అమ్మ కారుణ్యమే అమ్మ లావణ్యము. కాబట్టి ఇప్పుడు ఆమెయే లోకమాత, లోకమాత్రే నమః. ఆ తర్వాత ఆవిడికి పద్మప్రియాయై నమః అని పేరు. పద్మములంటే ఆవిడికి ఎంతో ఇష్టం. లోకంలో ఎప్పుడైనా ఒక వస్తువు చాలా ఇష్టం అని నేను అన్నాను అనుకోండి, ఇంకొకటంటే అంత ఇష్టం కాదు అని కూడా అర్థం కదా. నాకు అన్ని మధుర పదార్థాల్లోనూ ఈ మధుర పదార్థం అంటే చాలా ఇష్టం అన్నాను అనుకోండి, మిగిలిన మధుర పదార్థాలు ఈ మధుర పదార్థం అంత ఇష్టం కావు అని కదా దాని అర్థం. పద్మప్రియాయై నమః అంటే పద్మాలంటే ఇష్టమైతే ఏవో కొన్ని పువ్వులంటే ఇష్టం లేదని దాని అర్థం. అది కాదు. పద్మము అన్నది సంకేతం. ఆవిడ చేతులలో 2 పద్మాలు పట్టుకుని ఉంటుంది. ఈ పద్మములు ఆవిడ పట్టుకుని ఉంటుంది అంటే నిజానికి దాని అర్థం ఏమిటంటే ఆవిడకి పద్మముల పట్ల ప్రీతి కలిగి ఉన్నది. అంటే భక్తి ఎవరి ఎందున్నదో పద్మమునందు తేనె ఉంది. శివానందలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాశితవపౌ పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. రసగ్రాహి పరమాత్మ. కాబట్టి ఆ తల్లి తుమ్మెద రూపంలో వస్తుంది భ్రామరిగా. ఎప్పుడు అసలు మన మనసు అనేటటువంటి తామర పువ్వు లోపల భక్తి అనేటటువంటి మకరందం నిండిపోతే ఆ మకరందమును పానం చెయ్యడానికి వచ్చి నిశ్శబ్దంగా ఆవిడ ఎప్పుడూ సారగ్రాహి అయి ఆ సారమును, ఆ తేనెను, ఆ రసమును గ్రహిస్తూ ఉంటుంది. అంటే నిజానికి పద్మప్రియాయై నమః అన్నప్పుడు ఆవిడికి చాలా ఇష్టమైన పద్మాలు ఏవి అంటే భక్తుల యొక్క భక్తితో కూడుకున్నటువంటి మనసులే ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన స్థానములు. కొత్తగా అక్కడికి ఆవాహన చెయ్యవలసిన అవసరం ఉండదు. ఆమె నల్లని గండు తుమ్మెద రూపంలో ఉన్నటువంటి తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడితో కలిసి ఎప్పుడు ఆ భక్తుని యొక్క మనసనబడేటటువంటి తామర పువ్వు మీద వాలి ఎప్పటికప్పుడు ఊరుతున్నటువంటి భక్తిలో ఉన్నటువంటి కొత్త కొత్త భావములనబడేటటువంటి ఆ భక్తి తేనెని ఆమె స్వీకరిస్తూ ఉంటుంది, అక్కడ కూర్చుని ఉంటుంది. అందుకని నిజానికి ఆమె పద్మప్రియాయై నమః అంటే భక్తుల యొక్క మనసులనబడేటటువంటి పద్మములు ఆవిడికి బహుప్రీతి పాత్రములు. అది దాని యొక్క ప్రధానమైనటువంటి అర్థం. అందుకే శ్రీ సూక్తంలో కూడా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అంటారు. ఆ తల్లి పద్మప్రియ, పద్మములంటే ఆవిడికి ఇష్టం. అంతేకాదు అసలు నిజానికి ఈ పద్మప్రియ అన్న నామం రావడానికి అన్ని విషయాలకి అన్వయం అయ్యేటటువంటి కారణం ఏమిటి అంటే పద్మములు అంటే ఈ సమస్త బ్రహ్మాండములు. అది వికసిస్తుంది. పద్మం వికసనం అనేటటువంటిది ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఏదో ముందు రేకులు విచ్చుకోవడం ఆ తర్వాత వెనక రేకులు విచ్చుకోవడం అలా ఉండదు. వికసనం పొందేటప్పుడు ఒక రేకుకు అడ్డు రాకుండా అన్నీ ఒక్కలా విచ్చుకుంటాయి.
అది బాగా విచ్చుకుని రేకులు కొన్ని కింద వరకు విచ్చుకుంటే కొన్ని చక్క అందంగా ఆ శీర్షాలు ఏదో ముగ్గు పెట్టినట్టుగా వచ్చి మధ్యలో దుద్దు కనపడుతూ ఉంటుంది. జలజాంత స్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ అంటారు పోతన గారు భాగవతంలో. అలా లోపలి దుద్దు కనపడేటట్టు, దుద్దు మీద కొంచెం ముళ్ళులా ఉంటాయి గరుగ్గా, అవి కనపడేటట్టు గట్టిగా ఉన్నటువంటి ఆ దుద్దు చుట్టూ ఈ రేకులు ఉంటే ఆ రేకుల మొదళ్లలో చిన్ని 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 నీటి బిందువులు ఉంటాయి. అందున అది నల్లకలు అనుకోండి, మీరు ఇలా అందులోకి ముఖం పెడితే చల్లగా ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో దాన్ని ఉపమానంగా తీసుకున్నారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర అంటారు. అంత అందమైనటువంటి ఆ పద్మం వికసనమునకు గుర్తు. ఈ సృష్టి క్రమంగా వికసిస్తుంది తప్ప ఒక్కసారి వికసించడం కానీ ఒక్కసారి ముకుళించుకోవడం కానీ ఉండదు. క్రమక్రమంగా ఈ బ్రహ్మాండములు వికసనమును పొందుతాయి. మీరు చూడండి, ఒక పసిబిడ్డ పుట్టాడనుకోండి, మొదట్లో వాడికి ఏమొచ్చు అంటే ఏడవడం ఒక్కటే వచ్చు. క్రమక్రమంగా వాడు ఒక్కొక్క బలం పొందుతూ శరీరమునందు ధాతువులన్నీ బాగా ఏర్పడి బలాన్ని పుంజుకుంటాడు. వాడికి బంధుత్వాలు తెలుస్తాయి, అక్షరాలు నేర్చుకుంటాడు, వాంగ్మయం నేర్చుకుంటాడు, వాడు పరిణితి పొందుతాడు. అంతేకాని అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఎవరు ఎక్కడా ఎలా తయారవరు. కాబట్టి అలా ఏదైనా జరిగితే లోకంలో అది వింతపోకడ తప్ప అలా ఉండదు. కాబట్టి క్రమ వికసనము, ఈ క్రమ వికసనం అనేటటువంటిది పద్మమునకున్నది. అలాగే ఈ బ్రహ్మాండములకన్నిటికీ ఉన్నది. బ్రహ్మాండముల యందు ఏమున్నాయి? స్థావర జంగమములన్నీ ఉన్నాయి. స్థావరములంటే కదలనివి, జంగమములంటే కదిలేవి. నిజానికి పద్మప్రియ అంటే ఈ బ్రహ్మాండములన్నీ ఆవిడ సృష్టించినవే. ఈ బ్రహ్మాండముల మీద ఆమెకు ప్రీతి అంటే నిజానికి ఆమెకి ఎవరి మీద ప్రీతి? ఈ సమస్త ప్రాణుల మీద ప్రీతి. అన్ని ప్రాణుల గురించి ఆవిడికి తాపత్రయమే. అయ్యో వీటికి అన్నం దొరికిందా, వీటికి నీళ్లు దొరికాయా, ఇది సంతోషంగా ఉందా, దీని కర్మ ఇక్కడతో అనుభవం పూర్తి అయిపోయిందా, ఎంత తొందరగా దురితాన్ని పోగొట్టుకుంటుంది, ఎంత తొందరగా మనుష్య జన్మలో కడుతుంది, ఎప్పుడు శాస్త్రం పట్టుకుంటుంది, ఎప్పుడు బుద్ధి పొందుతుంది, ఎప్పుడు వాక్కు పొందుతుంది, ఎప్పుడు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంది, ఎప్పుడు ధర్మానుష్ఠానం చేస్తుంది, ఎప్పుడు ఉన్నతిని పొందుతుంది, ఎప్పుడు నాకు దిగ్గిరవుతుంది, ఎప్పుడు శరణాగతి చెయ్యగలుగుతుందని మన కొరకు పరితపించగలిగిన తల్లి. ఉపకారం ఎలా జరుగుతుంది? అదే ఆర్ద్రత. కాబట్టి పద్మప్రియాం పద్మహస్తాం, ఆవిడ చేతిలో పద్మములను పట్టుకున్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. సుఖములు అని మనం వేటిని పిలుస్తామో ఆ సుఖములన్నీ కూడా పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఉదాహరణకి సుఖాలన్నీ కలిపి 5 రకాలుగానే ఉంటాయి. శబ్ద స్పర్శ రస రూప గంధములు. శబ్దము వినడం, చెవులతో వింటాం, ఎన్నో విని సంతోషిస్తూ ఉంటాం. స్పర్శ ముట్టుకుని సంతోషిస్తూ ఉంటాం. రస తిని సంతోషిస్తూ ఉంటాం. రూప చూసి సంతోషిస్తూ ఉంటాం. గంధ వాసన చూసి సంతోషిస్తాం. నిజానికి పువ్వుకే ఈ 5 ఉన్నాయి. శబ్ద, తుమ్మిదల యొక్క శబ్దాలు పువ్వుల కొరకే కాబట్టి పువ్వులవి. స్పర్శ, పువ్వు అంత కోమలంగా ఏది ఉండదు. రస, పువ్వు యందు తేనుంది. వాసన పువ్వులో ఉంది. అలాగే దానికి శబ్ద స్పర్శ రూప చాలా అందమైనటువంటి రూపం ఉంది. 5 పువ్వుకున్నాయి. అంటే నిజానికి ఆ తల్లి ఈ లోకాలన్నిటిలో కూడా ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని పెట్టింది. ప్రతి దాంట్లో ఒక సుఖాన్ని పెట్టింది. సుఖం పెట్టకుండా మీరు ఎలాగో అలా కష్టపడి మీ కర్మలు పూర్తి చేసుకోండి అని ఆవిడ అనలేదు. ఆ సుఖం పొందడానికి ఆవిడ అంగీకరించింది కూడా. మీరు చూడండి, అన్నం తింటే ఓ సంతోషం, ఓ పని జరిగితే ఓ సంతోషం, చదువుకుంటే ఓ సంతోషం, అమ్మ కాళ్ళు పడితే ఓ సంతోషం, నాన్నగారికి కాళ్ళు పడితే ఓ సంతోషం, గురువుగారికి వంగి నమస్కారం చేస్తే ఓ సంతోషం, గురువుగారు కనపడితే ఓ సంతోషం. ఆవిడ ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా ఎన్ని కోట్ల సుఖాలో అనుభవించడానికి అవకాశములు ఇచ్చింది.
ప్రతి చోట సుఖం 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 అన్నదాన్ని ఉంచుతూ వెళ్ళింది తప్ప అసలు కష్టపడవలసిన అవసరమే లేకుండా అన్నిటికీ కష్టపడిపోక్కర్లేదు. నిజానికి నువ్వు సుఖపడడానికి ఎక్కువ అవకాశం, ఇలా చూస్తున్నప్పుడు ఏదో చూసేటప్పటికీ సంతోషం, ఏదో వినపడేటప్పటికీ సంతోషం. ఆ ఆర్ద్రత ఉండాలి, కానీ సంతోషించడానికి ఎన్నో ఉంటాయి లోకంలో, బ్రహ్మాండంలో. కాబట్టి ఇన్ని సంతోషాలు కల్పించింది. కల్పించి ఆవిడ ఏం చేసింది? తన చెప్పు చేతలలో పెట్టుకొని బ్రహ్మాండములను నడిపిస్తోంది. ఆయా కర్మల యొక్క అనుభవం పూర్తయిపోయే వరకు ఆ శరీరంలో ఉండి వాడు ఆ కర్మని అనుభవించేట్టు, వాడు చేసిన పుణ్యానికి సుఖాన్ని అనుభవించేటట్టు, పాపానికి దుఃఖాన్ని అనుభవించేటట్టు గుర్తు పెట్టుకుని లెక్క కట్టి కాల కలయతామహం అని కాలమునందు వీడు ఇప్పుడు పుట్టాలి, ఇంతకాలం ఉండాలి, ఇప్పుడు వదిలిపెట్టాలి, ఈలోగా వీడిది అనుభవించాలి, తద్వారా వీడి పుణ్యం ఇలా పోవాలి, పాపం ఇలా పోవాలి నిర్ణయించి శరీరములనిచ్చి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తుని నడిపిస్తున్న తల్లి కాబట్టి, బ్రహ్మాండములను చేత పెట్టుకున్న తల్లి కాబట్టి ఆమె పద్మహస్తాయై నమః. బాహ్యంలో చూస్తే అదొక మహాసౌందర్యం. ఆ చేతితో ఆ పద్మాన్ని పట్టుకోవడం అద్భుతమైనటువంటి విశేషం. 3 పద్మాక్షై నమః. ఆ తల్లి యొక్క కన్నులు పద్మములలా ఉంటాయిట. ఎందుకని? నేను తరచుగా మనవి చేస్తున్నట్లుగా ఈక్షణ శక్తి. ఆ తల్లి ఏది చేసినా కేవలం చూపుల చేస్తే చేస్తుంది. సృష్టి చేసినా, స్థితి చేసినా, లయం చేసినా ఆవిడ చేతులతో చెయ్యక్కర్లేదు. ఉన్మేష నిపిషోత్పన్న విపన్న భువనావళి. పువ్వు మొగ్గగా ఉంటుంది, విచ్చుకుంటుంది, బాగా వికసనం పొందుతుంది. సాయంకాలానికి పద్మం ముకుళించుకుంటుంది. అలా తల్లి ఆ తల్లి యొక్క కన్ను అనబడేటటువంటి పద్మం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆ కన్ను తెరిచిందా సృష్టి, ఆ కన్ను తెరిచి అలా ఉన్నదా స్థితి. అందరం ఉన్నామని మహాప్రళయంలో అన్ని జీవులకు విశ్రాంతినిచ్చేయాలి. వాడు మనని పొందలేకపోతున్నాడు, ఆవిడే మనని పొందేస్తుంది. నల్లపూసలు ఎగిరి మైనం ముద్దను పట్టుకోలేకపోయి మైనం ముద్దే కిందకొచ్చి పడింది నల్లపూసల్లో. అప్పుడు నల్లపూసలన్నీ మైనం ముద్దకు అంటుకున్నాయి. మహాప్రళయంలో పరమకారుణ్యంతో ఆవిడ సమస్త ప్రాణులకు విశ్రాంతినిచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది ఆవిడ అంటే అంతగా జీవులను అనుగ్రహిస్తూ వస్తోంది. ఆ కంటి చూపు ద్వారా సృష్టి స్థితి లయ చేస్తోంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అయింది. కాబట్టి ఆ తల్లి పద్మాక్షై నమః. అంతేకాదు, కన్నులు నవరసాలు ఒలికిస్తాయి. మిగిలిన శరీరావయవాలు ఏదో ఒక రసాన్నే చెప్పగలుగుతాయి. ఇలా అన్నాననుకోండి భయపెడుతున్నానని గుర్తు. కానీ కన్నులు 9 రసాలు చెప్తాయి. అందుకే శంకరుల సౌందర్యలహరిలో శివే శృంగారాధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అంటారు. 9 రసములు కళ్ళల్లోంచి కనపడతాయి. ఆ తల్లి పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి కళ్ళు. అంటే అంత అందంగా, అంత వికసనంతో, అంత ప్రేమతో ఆ కళ్ళతో చూస్తూ ఉంటుంది. కళ్ళు ప్రశాంతంగా, ప్రేమగా, శాంతరసాన్ని ఒలుకుతూ ఉన్నాయనుకోండి, మీరు దగ్గరకు జరగడం తేలిక. ఉపాసన అంటే దగ్గరకు జరుగుట. మీరు అమ్మవారిని ధ్యానం చేయడం కానీ, నామాలు చెప్పడం కానీ, పూజ చేయడం కానీ, పాదోదకం కానీ, అర్ఘ్యం కానీ, లేకపోతే ఆ తల్లికి ఆభరణ సమర్పణం కానీ, వస్త్ర సమర్పణం కానీ, స్నానం కానీ చెయ్యాలంటే ఒక స్వాతంత్ర్యం ఉండాలంటే ముందు ఆవిడ కళ్ళల్లో ఆ ప్రేమరసం ఒలుకుతూ ఉంటే కదా మీరు ముందుకి జరగగలుగుతారు. లేకపోతే భయంతో వెనక్కి జరిగి పారిపోతారు. అంత ప్రసన్నమైనటువంటి చూపులతో ఆమె లోకాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉపాసన చేసేటటువంటి వాడు ఎంత దగ్గరగా జరుగుతాడు, ఎంతో దగ్గరగా జరుగుతాడు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, ఏకన్యంచనతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషీదుషీం ప్రతికళం కారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మా, నీ ఒక్క పాదం కనపడుతోంది,
రెండు పాదములకు నేను నమస్కారం చెయ్యాలనుకుంటున్నాను. తల్లి, ఆ రెండో పాదాన్ని కూడా కింద పెడితే నా మీద కారుణ్యంతో రెండు పాదాలు నాకు చూపిస్తే ఆ పాదములను అర్చించి తరిస్తానమ్మా అంటారు. ఆ తల్లి మనని అనుగ్రహించడానికి తన ప్రేమని కన్నులతో వ్యక్తం చేస్తూ ఉంటుంది. అంత ప్రసన్నమైనటువంటి కళ్ళు, పద్మాలు ఎలా ఉంటాయో ఆమె యొక్క అక్షి సౌందర్యం, ఆ కన్నుల సౌందర్యం అలా ఉంటుంది. అందుకే అసలు ముందు మనిషిని చూసేటప్పటికీ అమ్మో వెళ్ళడమా వెళ్ళకపోవడమా అన్నది ఆ కళ్ళు చూసేటప్పటికీ తెలిసిపోతుంది. ఎందుకని అంటే భాగవతంలో దక్షయజ్ఞ సందర్భంలో ఆ పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. అసలు అవతల వారికి యువతల వారి మీద ఇష్టం లేదనుకోండి, బొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చూతురదియుగాక సుదతి వినుము అంటాడు. ముందేం చేస్తారంటే కనుబొమలు ఇలా ముడివేస్తారు. ఏదో తలుపు తీశారనుకోండి, ఎదురుగున్నా ఉన్నాం, చూశారు, వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదనుకోండి, బొమలు ముడులు వేయించి కనుబొమలు ఇలా ముడివేసి భూరిరోషాక్షులై ఏడ్రా నువ్వు వచ్చావు అన్నట్టుగా ఇలా చూస్తారు. చూసేటప్పటికే అసలు మనకి ఎందుకు వచ్చామా అని సగం చచ్చిపోతాం. ఒక్కొక్కసారి రమ్మనొచ్చు, రావద్దు అని అనకపోవచ్చు, ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోవచ్చు. మీరు పావుగంట నించున్నా 20 నిమిషాలు నించున్నా వాళ్ళు మళ్ళీ వచ్చి అయ్యా ఎందుకు వచ్చారు అని కూడా అడగకపోవచ్చు. కాబట్టి మన యందు ప్రీతి ఉన్నదా లేదా అంటే అసలు ఇలా చూసేటప్పటికే తెలిసిపోతుంది. ఆ తల్లి ఎంత ప్రీతితో చూస్తూ ఉంటుంది. పద్మాక్షి నమః. ఆమె కన్నులు చూస్తే అసలు ఆ ప్రేమ చూస్తే కళ్ళల్లో అమ్మ వంక చూసినప్పుడు బిడ్డ ఎంత తొందరగా అమ్మ ఒడిలోకి చేరిపోతాడో, ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క పూజ చేసేటప్పుడు ఆ పాదముల దగ్గరికి భక్తుడు బిడ్డగా అంత త్వరగా జరిగిపోతాడు. అంటే ఉపాసన అంత తేలికగా చేయడానికి వీలైన బహుశాంత స్వరూపిణి లక్ష్మీదేవి అని చెప్పడానికి పద్మాక్షై నమః, పద్మసుందర్యై నమః. పద్మము వంటి సుందరమైన రూపము కలిగినది. పద్మం చూసామనుకోండి, అబ్బా ఎంత కోమలంగా ఉందో, ఎంత అందంగా ఉందో అంటాం. పువ్వుని చూస్తే ఏట అలా ఉంది అనేవాడు లోకంలో ఎవరు ఉండడు. పద్మం చూసేటప్పటికి అబ్బా ఎంత అందంగా ఉందో అంటాడు. చూసిన వాడికి ఒకసారి ముట్టుకోవాలనిపిస్తుంది. అంత కోమలంగా ఉంటుంది ఆ రేకులు, ఆ దుద్దు, ఆ కేసరికలు, ఆ కేసరాలు, ఆ సువాసన, ఆ నీటి బిందువులు, పైకి గులాబీ రంగు, ఆ మొదట్లో తెల్లటి రంగు, ఆ కాడ, దాని మీద పొక్కులు, ఆ కూర్చున్న తీరు పద్మం, ఆ రేకులు, ఆ మృదుత్వం, ఆ సువాసన, ఆ తేనె అంత అందంగా ఉంటుంది. ఆ పువ్వుకి ఎంత కోమలత్వం ఉందో, ఎంత సున్నితత్వం ఉందో, అమ్మ యొక్క మనసు అంత కోమలంగా, అంత సున్నితంగా ఉంటుంది. మనసు ఎంత కోమలమైతే, ఎంత సున్నితమైతే అవతల వారితో ప్రవర్తించే విధానం అంత కోమలంగా, అంత సున్నితంగా ఉంటుంది. ఎందుకని నేను ఇలా అంటే వాళ్ళు బాధపడతారేమో అని ముందు ఏదైనా అనే ముందు ఒరులేవేవియునర్చిన నరవరా. భీష్ముడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, ఇతరులు నీకు ఏది చేస్తే నీ మనసు బాధపడుతుందో అది నువ్వు వాళ్ళకి చేయకు. ఇతరులు నీకు ఏది చేస్తే నువ్వు సంతోషపడతావో అది వాళ్ళకి చెయ్యి. అది కోమలత్వం, అది సున్నితత్వం. నిన్ను ఇతరులలో చూసుకోవాలి. నిన్ను ఇతరులలో చూసుకుంటే నువ్వు ఏ ప్రాణి జోలికి వెళ్ళలేవు, నువ్వు ఇతర ప్రాణులను ఇబ్బంది పెట్టలేవు. ప్రహ్లాదుడి యొక్క లక్షణం అదే కదా. తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున వరగువాడు. తనని ఇతర ప్రాణులలో చూసుకుంటాడు. నన్ను ఎవరైనా అలా అంటే చాలా బాధపడతాను, వద్దు నేను వాళ్ళని అన్నాను. నన్ను ఎవరైనా అలా అంటే నేను సంతోషిస్తాను, కాబట్టి నేను అలా చేస్తాను. ఏదైనా చేసే ముందు తనని ఇతరులలో చూసుకోవడం. అందుకే మనకి సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏదో ఒక శాసనం చేసి ఒక మాట చెప్పేసి వదిలిపెట్టరు. అలా ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పుతారు. జీవితాన్ని ఎలా ఒబ్బిడి చేసుకోవాలో నేర్పుతారు. అందుకే మాతృవత్ పరదారేషు పరద్రవ్యానిలోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యత్ పశ్యతి సపశ్యతి. ఆత్మవత్ సర్వభూతేషు, నిన్ను ఇతరులలో చూసుకో.
చూసుకోవడం అలవాటైతే నువ్వు చటుక్కుని అవతల వాళ్ళని ఏమంటావు, ముందు అవతల వాళ్ళ సౌకర్యాన్ని ఆలోచిస్తావు, అంతేకాని ఎంతసేపు నువ్వు అనుకున్నదే అవతల వాళ్ళు చెయ్యాలని ఆలోచించవు. వాళ్ళ సౌకర్యం ఏమిటి చూసి అయితే అలా చేయండి, మీకు అది సౌకర్యం అయితే అలా చేయండి అంట, అదిదో ప్రమాదకరం అయితే వద్దంటావు తప్ప. కాబట్టి అది సున్నితత్వం, మనసుకు ఉండవలసినటువంటి కోమలత్వం. రామాయణంలో రాముడు ఎప్పుడూ కఠినంగా మాట్లాడడం, ఏది మాట్లాడవలసి వచ్చినా ఎంత కోమలంగా మాట్లాడతాడో. ఆఖరికి మాట తప్పిన సుగ్రీవుడికి లక్ష్మణుడితో కబురు చేసేటప్పుడు కూడా ఇతపూర్వం వాలి విడిపోయినటువంటి ద్వారం ఇంకా మూసుకుపోలేదని చెప్పు అంటాడు తప్ప నేను చంపేస్తాను అండవు. ఆ కోమలత్వం, ఆ సున్నితత్వం ఉన్నాయనుకోండి, అది పద్మము వంటి సౌందర్యం. అది తల్లికి ఉన్నది, అందుకని పద్మ సౌందర్యై నమః. ఆ సౌందర్యమే మనస్సు. అందుకే ఆవిడ ఏం చేస్తుంది, ఆ కోమలత్వం ఉన్నది కాబట్టి. ఆవు మాంసాహారి కాదు, కానీ ఏం చేస్తుంది, తన కడుపున పుట్టినటువంటి దూడ ఒంటికి అంటుకుని ఉన్నటువంటి మావిని తన నాలుకతో నాకేసి శుభ్రం చేస్తుంది. పట్టరాని ప్రేమ, వాత్సల్యం. దాని మావిని ఇది నాకేస్తోంది, మన దోషములను ఆవిడ కడిగేస్తూ ఉంటుంది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యాది గుణోజ్వలాం, ఎంత వాత్సల్యం అమ్మానిది! అంతటి కోమలత్వం, అంతటి సున్నితత్వం. అందుకే ఆ తల్లి పద్మసుందర్యై నమః, ఆ తల్లి పద్మోద్భవాయై నమః. పద్మమునందు పుట్టింది. నేను ఇత పూర్వం మీతో మనవి చేసి ఉన్నాను. మూలాధారాంబుజారూఢ, అలాగే సహస్రారాంబుజారూఢ. ఎక్కడెక్కడ షట్చక్రములు చెప్పబడుతుంటాయో ఆ యోగ విద్యలో కుండలిని భేదించినప్పుడు కదిలేటటువంటి విధానంలో అవన్నీ కూడా పద్మములే. ఆ పద్మమునందు ఆవిడ పుడుతుంది. నిజానికి ఆవిడ యొక్క అమృత ధారని యోగి అనుభవించేది ఆవిడ ఆ సహస్రార చక్రాన్ని చేరినప్పుడు. కాబట్టి ఆ తల్లి పద్మమునందు ఉద్భవిస్తుంది. అంతేకాదు, నిజానికి ఆవిడ బాహ్యంలో కూడా పద్మమునందే ఆవిర్భవించింది కూడా. దానికి ప్రబల ఉదాహరణ మనకి అలర్మేల్మంగా పట్టణం ఉంది కదూ, పద్మావతి అమ్మవారి దేవస్థానం తిరుపతి. ఆ తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి దేవస్థానానికి పక్కనే పద్మ సరోవరం ఉంది. ఆ పద్మ సరోవరంలోనే 1000 రేకుల పద్మంలో ఆవిడ పుట్టింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే 12 సంవత్సరములు తపస్సు చేశారు ఆ లక్ష్మీదేవి కోసం. తపస్సు చేసినప్పుడు అది ముడుచుకోకుండా ఉండాలి అంటే ఆ పద్మం ఎదురుగుండా సూర్యకిరణములు పడుతూ ఉండాలి. అందుకని సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మహానుభావుడు నిలువెత్తు విగ్రహం, 2 కమలములు చేత్తో పట్టుకుని ఉంటాడు. అసలు ఆ మూర్తిని చూసేటప్పటికే ఎంత సంతోషం ఇస్తుందో. ఎదురుగుండా పద్మసరోవరం ఉంటుంది. 12 సంవత్సరములు తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు అభిజిత్ లగ్నంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు అమ్మవారు పద్మసరోవరంలో పద్మంలో ఆవిర్భవించింది. ఆవిర్భవించింది కాబట్టి ఆవిడికి పద్మావతి అని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.